హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హలో పావని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే తీయలేదండి. ఒక 8 నుంచి నేను చేసుకునే పనులు అనేసి 1 అవర్ 2 అవర్స్లో తీశాను. ఇంకా ఇక్కడైతే మజ్జిగ చేస్తూ ఉన్నాను. సరే అండి, మనం ఇదే పనులలో కాదు, నేను ఏదన్నా మాట్లాడాలి అనుకుంటున్నాను. అలా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏ విషయం మీద మాట్లాడాలి అని కొంచెం ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది, అయినా నా వీడియోస్ కొంచెం క్లారిటీ లేవు, మొబైల్ సరిగా లేదండి. అందుకనేసి అయినా తప్పదు, ఇప్పటికిప్పుడు అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మొబైల్ కొనలేం కదా. ఏదో నాకు ఇంట్రెస్ట్ చెయ్యాలని అందుకనేసి వీడియో తీసుకొని చేస్తున్నాను. ఒక 100 వీడియోల తర్వాత అయినా నాకు ఎలా మాట్లాడాలి, ఎలా వీడియోస్ తీయాలి అనేది తెలిసిద్దేమో అన్నట్టుగా చేస్తున్నాను. ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ వీడియో పెట్టానండి, ఇప్పుడు పెడుతుంటా. ఆల్మోస్ట్ కరెక్ట్గా 1 మంత్ అయింది. ఎందుకు అంటే నాకు హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది. మా 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలకి హెల్త్ బాగాలేదు. నాకు ఇంకా వీడియోస్ తీసే ఛాన్స్ లేదు, ఇంట్లో పని సరిపోతుంది. ఇప్పటికీ మీరు అర్థం చేసుకోవచ్చు, నా ముఖం నా గొంతులో సరిగా బాగాలేదండి, గురుగురా అంటుంది. ఇప్పుడు వీడియో వచ్చేస్తే ఇప్పుడు దాకా పెరుగు ప్యాకెట్లు చూపించాను. అండ్ ఇప్పుడు బొరుగులు చేలో పని జరుగుతుందండి. అదే పుచ్చలు వేయాలని మల్చింగ్ కోసం వేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇంకందరు చేలోకి వెళ్ళి నువ్వు చెయ్యమ్మా కూలోళ్ళు ఉన్నారు అని చెప్తే చేద్దామని తెప్పించాను. బట్ వాళ్ళకంట బొరుగులు వద్దంట, వాళ్ళకి ఇడ్లీ దోశ కానీ టిఫిన్ కట్టించుకొని రావాలంట. మనం చేసింది వాళ్ళకి వద్దేమో. నేను మజ్జిగ బొరుగులు చేసి పంపిద్దాంలే అనుకున్నాను, కానీ వాళ్ళకి వద్దంట అండి. ఈ రోజుల్లో కూలోళ్ళు ఏం చెప్తే మనం అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికేమో మేము కొత్తగా కొంచెం వ్యాపారం చేస్తామండి. మా ఆయన డ్రిప్ ఇరిగేషన్లో ఉన్నాడు. వ్యాపారం కోసమని షెడ్ వేస్తున్నాము. అది ఎలా ఉంది, చాలా రోజులైంది చూడక. అంటే దగ్గరేలే కానీ బట్ నేను రోజు వెళ్ళను, దగ్గరే, చాలా దగ్గర మా ఇంటికి. అటువైపు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఇంకా అందరు తినేసారండి నేను వచ్చేసరికి, వాళ్ళకు చేసి పెట్టి వెళ్ళాను. ఇది ఇడ్లీ పిండిలో క్యారెట్ అలా ఊతప్పంలాగా వేసాను నిన్న సాయంత్రం మా అబ్బాయి కోసమని. కానీ అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి వేసేసరికి ఇది రాలేదండి. నేనున్న ఆత్రంలో, అంటే చేనుకి వెళ్ళాలి అనే ఆత్రంలో ఇది కూడా పోయింది. కొంచెం బయటికి పోయి పెత్తనం చేసి వచ్చేసరికి పాలన్నీ పొంగిపోయాయండి. ఆ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయలేదు. ఇంకా అలాగే ఉన్నీలే, ఎట్టైనా ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేస్తాం కదా, అప్పుడు చేసుకోవచ్చులే దాన్ని క్లీనింగ్ అని అలాగే వదిలేశాను. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి. 110 వీడియో పెట్టిన 2 డేస్కి 3 డేస్కి 110 120 అలానే కనిపిస్తున్నాయి. బట్ ఆ 120లో కనీసం 10 మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పచ్చళ్ళండి. ఇంకా నేను తిందామని వెళ్ళాను. ఆలోపు మా తమ్ముడు లేదు, షెడ్ ఉంది కదా, షెడ్లో కోళ్ళు ఉన్నాయండి, వేరే అన్న పుంజుని తీసుకొని వస్తాడంట, నువ్వు వచ్చేయి అని చెప్పాడు. సరే అని మా బుడ్డబ్బాయికి స్నానం చేపించి ఇంకా అబ్బాయికి ఇవి మా చేలో కాసిన సపోటాలండి పెట్టాను. నేను కూడా స్నానం చేశాను. ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది చూడండి. వైట్ షర్ట్ ఏమో వేరే అన్న, పుంజుని తెచ్చిన అన్న. ఇటు పక్క గ్రే కలర్ ఏమో టీ షర్ట్ ఏమో మా తమ్ముడండి. ఈ 2 కోళ్ళు మాత్రం ఆ అన్నయ్యే. పచ్చకాకి తీసుకున్నాం మేము, కింద ఉండింది కదా అది. ఏదో చేయాలని తపన, బట్ కానీ నాకు మొబైల్ బాగాలేక అసలు చూడండి క్లారిటీనే రావట్లే బయట ఉన్నా కూడా. ఆయన చెప్తున్నాడు పుంజు ఆయన వెనికిడితే వెళ్ళిద్దంటండి, ఆయన ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిద్దంట. ఈ పుంజు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్తున్నాడు. ఇంకా అంతకుముందు వచ్చిన ఇంకుబేటర్, అదే కోడి సేతువాకు వచ్చిన గుడ్లు మేము ఇంకుబేటర్లో వేసామండి. మీరు అది చూస్తుండండి, నేను చెప్తాను. అవి పిల్లలు వచ్చాయి, అవి ఎలా ఉన్నాయో కూడా చూడండి.
ఓకే అండి, ఇంతటితో నా వీడియో ఈరోజు ముగిస్తున్నాను. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.